నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్ పైన వీడియోలు చేస్తూ ఉన్నా సరే కానీ చాలామంది కామెంట్ రూపంలో అయితే అడుగుతూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే నిన్న కువైట్ ఎయిర్పోర్ట్లోని ఆయిల్ ట్యాంకర్ల మీద దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఇరాన్ అధ్యక్షుడు మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు క్షమాపణ చెప్పి ఇక మేము ఆ దేశాల జోలికి వెళ్ళము, అలాగే ఆ ప్రాంతీయంగా ఉద్రిక్తతలు నెలకొల్పమని చెప్పేసి ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత ఇరాన్ మనం చూసుకుంటే అధ్యక్షుడి ప్రకటనకు విరుద్ధంగా దాడులు చేస్తూనే ఉందన్నమాట. వాటిని కువైట్ సైన్యం తిప్పికొడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ మనం చూసుకుంటే కువైట్లోని విమానయాన సంస్థలతో సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశం నిర్వహించిన తర్వాత కీలక ప్రకటన చేసింది. తదుపరి నోటీసు వచ్చేంత వరకు కువైట్ ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసివేస్తూ ఉన్నామని చెప్పేసి, మళ్ళీ ఎయిర్పోర్ట్ ప్రారంభం ఎప్పుడని చెప్పేసి మేమే చెబుతాము. దయచేసి సోషల్ మీడియాలో ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారు, ఎయిర్పోర్ట్ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, మనుషులు చనిపోతూ ఉన్నారని చెప్పి వస్తూ ఉన్న వార్తలు ఎవరు నమ్మవద్దని చెప్పేసి, ఏదైనా ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తే కానీ మేమే తెలియజేస్తాము. ప్రస్తుతానికి కువైట్ ఎయిర్పోర్టు విమానాలు నడిపేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని చెప్పేసి, కాకపోతే ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికుల భద్రత, విమాన సిబ్బంది భద్రత, విమానాల యొక్క భద్రత మరియు రక్షణను దృష్టిలో ఉంచుకొని ఎయిర్పోర్ట్ను మూసివేశామని చెప్పేసి, ఎప్పుడైతే కువైటు గగనతలం సురక్షితం, ఇక ప్రయాణికులు ప్రయాణిస్తే వారి యొక్క ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదని చెప్పేసి కువైట్ అధికారులు భావిస్తారో అప్పుడు కువైట్ ఎయిర్పోర్ట్ను తెరుస్తామని చెప్పేసి, ప్రస్తుతానికి మనం చూసుకుంటే కానీ కువైటీ పౌరులు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, సౌదీ అరేబియాకు వచ్చి సౌదీ అరేబియా నుంచి రోడ్డు మార్గాన కువైట్ దేశానికి చేరుకుంటూ ఉన్నారు. ఇప్పటికే చాలా మంది చేరుకోవడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా మీరు కువైట్ నుంచి వెళ్ళాలంటే సౌదీకి చెల్లుబాటు అయ్యే వీసా తీసుకొని సౌదీలోకి ప్రవేశించి తద్వారా మీరు ఇండియాకు వెళ్ళొచ్చు అనమాట. సౌదీ అరేబియా నుంచి ఇండియాకు ఫ్లైట్ వెళుతూ ఉన్నాయి. అలాగే నిన్న కూడా ఒక విమానం 200 మంది భారతీయులను ఇండియాకి అయితే తీసుకుని వెళ్ళడం జరిగిందనమాట. కాబట్టి కువైట్లోని మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.